చూస్తారుగా మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత అన్నాడు, మాట్లాడుతున్నాడా? అసలు ఏడన్నాడు కూడా తెలియట్లా చంద్రబాబు గారు, కనపడట్లా. ఆయన పేరు ఎంతవరకు నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ పేరు. ఇప్పుడే చదువుతాను మేము, అసలు మీరు చెప్పినప్పుడు ఏంటంది మేము పవన్ కళ్యాణ్ కనపడలేదు, అది ఏడ కనపడుతున్నాడండి. అప్పుడు అందుకైతే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ముగ్గురు సొగాలి పేరు చెప్పమనండి, ఒక్కరి పేరు చెప్పమనండి ముందు. అసలు సొగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకు రావడానికి వెళ్ళారు, కనపడతలా. ఇసి ఫ్రీ కూడా ఎత్తున్నాడు, ఇసుక బాగా ఎత్తున్నాడు. మద్యం కూడా నాణ్యమైన మందు అంటారు, నిజానా? నాణ్యంగా వస్తుందండి. బీరు 100 రూపాయలే, ఒక బీరు 100 రూపాయలే, 1% కూడా కల్తీ లేదండి. నాణ్యంగా వస్తుంది బీరు మాకు. అది ఇప్పుడు 150 రూపాయలకి అమ్మేది ఇప్పుడు 150 రూపాయలకి అమ్ముతున్నారు, చాలా తక్కువ. అసలు ఇంత తక్కువ మేము ఏడ చూడాలి. తమ్ముడు, ఇప్పుడు మీరు చూస్తారుగా చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో మాట్లాడుతూ కడపలో ఒక్క సీటు కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. దీని మీద 29లో చూడమనండి. ఉంటాడు అసలు ఏడా ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు ఉంటాడు, ఆడికి వెళ్తాడు చూడమనండి. 29లో కనపడ్డ మన చంద్రమోహన్ రెడ్డి గారిని మధ్యకాలం మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మాట తీరు గారి మాట మారడం కానీ 2.0 చూపిస్తా అంటున్నాడు. ఎందుకంటారు అసలు 2.0 ఉండదు, 2.0 మామూలుగా ఉండదు. చూపించేటప్పుడు మాట్లాడతాం 2.0, చూపించేటప్పుడు మాట్లాడతాం 2.0. ఎవరు ఇష్టారాజ్యంలో వచ్చి వాళ్ళ కేసులు వేసుకుంటే ఎట్ట సార్? 29లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన కాడ నుంచి అసలు ఒక్క రప్పా అయిపోయింది. ముందు జగన్ చెప్పేలా కూడా చంపేసేస్తారు. ఇప్పుడు మరి జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తాం అన్నారండి. చేసినప్పుడు మాట్లాడదాం, చేసినప్పుడు మాట్లాడదాం. మా కొత్త ఏం కాదు, అదే కదా. మీరు తమ కేసు వేసుకోవటం, మేము లోపలికి వెళ్తాం, మేము బయటకు వచ్చేస్తాం. మేము అత్తగారింటికి వెళ్ళి వచ్చినట్టు వస్తాం పోలీస్ స్టేషన్కి. నువ్వు మాట్లాడింది మరి నువ్వు మాట్లాడింది పోలీసులు చూస్తే నేను అరెస్ట్ చేసుకొని ఇంటికి కూడా బేకలేదు. చిటికినింటికి చెప్పారు కదా మొన్న ప్రెస్ మీట్లో, చిటికినింటికి కూడా బేకలేరని. అది ఎందుకని అంత అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంత అభిమానం? వ్యసనం, జగన్ అంటే వ్యసనం.